ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామందికి జుట్టు తెల్లబడము కామన్ అయిపోయింది. బయట మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ వాడితే వెంటనే రంగు వస్తుంది. కానీ కొందరికి దురదలు, దద్దులు, హెయిర్ ఫాల్స్ లాంటి సైడ్ ఎఫెక్టులు కూడా వస్తాయి. అందుకే ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే నేచురల్ హెయిర్ కలర్ రెమెడీని చూసేద్దాం. ముందుగా ఒక కప్పు వరకు స్ట్రాంగ్ టీ డికాషన్ను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 బీట్రూట్లను తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకొని జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూసు జుట్టుకి నేచురల్ బ్రౌన్ కలర్ను ఇస్తుంది. ఇప్పుడు ఒక ఇనుప కడాయి తీసుకొని 2 స్పూన్ల హెన్నా పౌడర్ను వేసుకోండి. హెన్నా జుట్టుకి నేచురల్ కలర్ను ఇచ్చి హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ మెంతి పౌడర్ను వేసుకోవాలి. మెంతులు హెయిర్ ఫాల్ని తగ్గించి జుట్టు మందంగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఒక స్పూను ఉసిరిక పౌడర్ వేసుకోవాలి. ఉసిరిక జుట్టు త్వరగా తెల్లబడకుండా చేసి రూట్స్ను స్ట్రాంగ్ చేస్తుంది. తర్వాత కలోంజీ పౌడర్ను వేసుకోవాలి. కలోంజీ రూట్స్ను బలంగా చేస్తుంది. ఇప్పుడు స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని తలలో ఉండే జుట్టుని క్లీన్ చేస్తుంది నిమ్మరసము. తర్వాత ముందుగా చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న టీ డికాషన్ని కొద్దిగా పోస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా జుట్టుకు ఈజీగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని రాత్రంతా మూత పెట్టి ఉంచుకోండి. పొద్దున్నే స్నానం చేసే ముందు జుట్టుకి ఆయిల్ లేకుండా చూసుకొని అప్లై చేసేసుకోవాలి. 1 గంట వరకు అలాగే ఉంచి నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే జుట్టు తెల్లదనం తగ్గి నేచురల్ బ్రౌన్ కలర్కి రావడము మొదలవుతుంది. అంతేకాకుండా జుట్టు మందంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ రెమెడీని వారానికి 2 సార్లు వాడితే మంచి రిజల్టులు కనిపిస్తాయి. కెమికల్స్, కలర్స్తో పోలిస్తే ఇది చాలా నేచురల్ ఆప్షను. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు ముందుగా ప్యాచ్ టెస్టును చేయించుకోండి. మంచి ఫుడ్, నీళ్లు ఎక్కువగా తాగడం కూడా చాలా అవసరము. ఈ టిప్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి నేచురల్ బ్యూటీ టిప్స్ కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెమెడీకి ట్రై చేసి రిజల్ట్ కామెంట్లో చెప్పండి. ఖరీదైన ప్రోడక్ట్స్ కన్నా ఇంట్లో ఉన్న ఈ పదార్థాలతో కొన్నిసార్లు మంచి మ్యాజిక్ని చేస్తాయి.